దర్శరథి గారి శత జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శరథి శత జయంతిని ప్రభుత్వం వారు జరపాలనే కోరికతో ప్రభుత్వం వారు జరిపితే చాలా ఘనంగా ఉంటుంది కాబట్టి మనము కవులుగా రచయితలుగా అభిమానులుగా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి మన కార్యక్రమాన్ని జూలై 21, 22 విజయవంతం చేసుకోవడానికి వరకు ఒక ఆహ్వాన కమిటీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. జూలై 21 వస్తుంది, ఇంత ముందు ఎందుకు ఈ కార్యక్రమం మనం ఎందుకు తీసుకెళ్తున్నాం అనేది అవసరం. జనాలందరికీ ఒక కవి తెలవాలంటే ఆ కవి గురించి తెలపాలంటే కూడా మనము మన కర్తవ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఆహ్వాన కమిటీని ఈరోజు వేసుకోవాల్సింది ఉంది. కొందరు పనుల వలన రాలేకపోతున్నారు, కానీ మేము ఉంటాం, దాశరథి జయంతి ఆహ్వాన కమిటీలో ఉంటాం అని మాకు వాగ్దానం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది ఈరోజు మనం కూర్చుంటే ఆ పేర్లను మనం నిర్ణయించుకొని వాటిని మనం మళ్ళీ ఆహ్వాన కమిటీగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ సభని మనం జరపాల్సిందిగా మనకు ఈ సభని మన ముందు భాగాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ సాయి కుమార్ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాను. చూడండి ఓకే. ఆహ్వాన కమిటీలో వచ్చినాయి, వాటిని మళ్ళీ మనం ఇక్కడ ఆమోదించిన తర్వాతనే ఒక కరపత్రంలాగా మనం ఆహ్వాన కమిటీ గారితో తిరిగిన విపి చంద్రరావు గారు, సూర్యప్రకాష్ గారు, ఇటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అలవోకగా మాట్లాడుతున్న తన సోషైటీ గారితో మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో
దాశరథి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు, అతని గురించి ఎందుకు మనం నిజామాబాద్లో జరపాలి, ఆ విషయం మనం నిజామాబాద్ వాడు కాదు, దాశరథి నిజామాబాద్ కాదు, అయినా మనం ఎందుకు తీసుకోవాలి అనేది కూడా మనం ప్రజలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది తను చేసిన భూమి భుక్తి విముక్తి పోరాటం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దాశరథి గారిని ఈ 100 సంవత్సరాలకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో మనం అవగాహన చేస్తూ మన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయనేది మనం ప్రకటిస్తాం. ఈ అవగాహన చేయాల్సిన బాధ్యత ఏంటి, మనం ఎట్లా జరపాలి అనేది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇంతవరకు మనం చేసిన పనులు ఎలాంటి పనులు జరిగినాయి ఈ రోజు వరకు మనం 21 గత నెలలో 21కి మనం ఆరంభించినాం, 22కు ఈ రోజు వరకు ఎలాంటి కార్యక్రమాలు మనతో అయ్యాయి అనేది ఇప్పుడు సాయి కుమార్ గారు ఒక 2 మాటలలో వివరిస్తారని కోరుతూ మళ్ళీ ముందు కార్యక్రమాలు తీసుకెళ్తామని కోరుతూ భవిష్యత్ కార్యక్రమాలు ఎట్లా చేద్దామనేది మనం చేద్దాం అని చెప్పేసి సాయి కుమార్ గారు ఈ రోజు వరకు ఏం జరిగింది అనేది మీరు రిపోర్ట్ ఇస్తారని కోరుతున్నాం. సన్నాహక సమావేశానికి చేసినటువంటి రచయితలు, కవులు, మేధావులు, పెద్దలు అందరికీ ఈ సన్నాహక సమావేశ మందిరంలో అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, నా పేరు కోవిడి నరసింహులు, నేను జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను, ఒక సోషల్ వర్కర్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సన్నాహక కమిటీ సమావేశము జరుగుతూ ఉంది. ఈ సన్నాహక బాడీలో ఎవరు ఉండాలి ఏది అనే దానికి జస్ట్ నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అది ఆ వర్క్లో ఉన్నారు, మనము ఇలాగే ఉంటే బాగుండదు. అయితే కమిటీ వేసేసి మమ్మ అనిపించుకుంటే ఆహ్వాన కమిటీకి అర్థం ఉండదు. కాబట్టి వాళ్ళు టైం ఇచ్చినటువంటి ఈ మహాకవి దాశరథి జయంతి విజయవంతం చేయడానికి టైం ఇచ్చి ఈ యొక్క దాశరథి పట్ల, కల్చరల్ పట్ల ఒక ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉండి ఈ దాశరథి మహాకవి అలాగే మిగతా కవుల యొక్క ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళను, నిజామాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకువచ్చి, అది కళాకారులు అయితేంది, రచయితలు అయితేంది, ఆర్టిస్టులు అయితేంది, జానపద కళాకారులు అయితేంది, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మహాకవి దాశరథి గారి యొక్క జయంతిని ప్రభుత్వ పరంగా జయంతి కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తోని ఈ శత జయంతి అంటే మన దాశరథి గారి జయంతిని జరుపుకోవాలని చెప్పేసి ఈ ఆహ్వాన కమిటీ భవిష్యత్తులో మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ మహాకవి మామూలు విషయాలు చెప్పలేదు, తన యొక్క పుస్తక రూపంలో కానీ పాటలు వెతికినా అందరితో గలడు మహాకవి దాశరథి. వారు ప్రోగ్రెసివ్తోని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన వానలను ఏమైనా కూడా ఇది ఒక ఏమైపోయింది, ఒక రైట్ అన్నట్టు అయిపోయింది. శిల్పలింగం అన్నది బ్రాండ్ అయిపోయింది, అది ఒక బ్రాండ్ అయిపోయింది. అంటే ఆ పాటలో కూడా అట్లాంటి ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నటువంటి ఆ పాట బాని కట్టడం అనేది మామూలు విషయం కాదు మిత్రులారా. తను పడినటువంటి కష్టాలు నష్టాలు, తను చేసినటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు నిజామాబాద్లో ఆయనకు అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ నిజామాబాద్లోనే ఇలాంటి ఒక కమిటీని వేయాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. చాలా రోజుల నుంచి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఏదో ఒక రూపంలో అందరికీ తెలిసే విధంగా ఒక ఉద్యమం లాగా, ఒక స్పిరిట్ లాగా ఆయన చేసినటువంటి కృషి పోకూడదు. మరుగున పడుతున్నటువంటి సందర్భంలో నేను ఈ సందర్భంగా శిల్పలింగం అన్నాను, సాయి కుమార్ అన్నాను, మిగతా వాళ్ళని కూడా నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే కల్చరల్ ఇట్లాంటి మంచి మహోన్నతమైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క ఆహ్వాన కమిటీని టైం ఇచ్చి దీని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళే వాళ్ళను కమిటీలో వేయండి.
ఏదో నాట్యవాస్తే అన్నట్టు ఉండకుండా ఇప్పుడు కల్చరల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తనతోని గడిపినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ యొక్క తన యొక్క అభిప్రాయాల్లో లీనమైనటువంటి వాళ్ళ ప్రయారిటీ ఇవ్వండి. ప్రయారిటీ ఇచ్చేసి మిగతా దానికి ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతూ శిల్పలింగం అన్న దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. దాని ముందు చేసుకోవాల్సింది ప్రతి కమిటీని ప్రకటించుకొని పనిచేసే వాళ్ళని మనం ఇలా ఉంచుకోవాలని కోరుతూ తర్వాత కార్యక్రమాలు ముందుకు చేస్తున్నప్పుడు ఆహ్వాన కంపెనీ మనం ఎలాబరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా మేము మా పేరు రాలేదు అనేది ఉండదు. ఇప్పుడున్న మనకు కార్యకర్తలు పనిచేసే వారికి కావాలని చెప్పేసి ప్రస్తుతం కొన్ని పేర్లు మనం సెలెక్షన్ చేసినాం. ఇవి కాకుండా కూడా మన వాళ్ళు ఉంటారు అనే వాళ్ళ పేరు కూడా మనం ఇచ్చి చేయొచ్చు. అయితే ఇప్పుడు సాయికుమార్ గారు ఒక 2 మాటలు మాట్లాడితే తర్వాత ఈ ప్రకటన చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మీకు కూడా టైం అవుతుంది కాబట్టి దీన్ని ప్రకటించారు. మాకెన్నడేమి వీరులను పిలిచినావు, అగ్నిలోన దించినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణాని. అదేవిధంగా అడుగడుగున ప్రాణాలను గడగడమని తాగినావు, గుడగుడమని నెత్తులు గుంజి జడియక కూర్చున్నావు. దగాకోరు బడాచోరు దిగిపోను దిగిపో అని ఎలుగెత్తినటువంటి కవి, ప్రజాకవి, తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి వీరుడు వీరుడు శూరుడు అయినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు పుట్టింది వరంగల్లో అయినా భూస్వామ్య పరిపాలనకు వ్యతిరేకంగా, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నైజామును ఎదిరించినటువంటి వ్యక్తి. ముఖం పట్టుకొని ఎదిరిస్తే పరిపాలకుడిని నేను, నన్ను ఎదిరించే ధైర్యం ఉందా నీకు అని తీసుకెళ్లి బంధించి గొలుసులతో కట్టేసి నిజామాబాద్ జిల్లా జైల్లో పెట్టిన భయపడినటువంటి వ్యక్తి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. అలాంటి వ్యక్తి నిజామాబాద్ జిల్లా జైల్లో కూర్చొని కూర్చోలే. అక్కడ కూడా బొగ్గు, తన ముఖం కడుక్కునేటువంటి బొగ్గు తీసుకొని గోడకు నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని రాసిండు. ఆయన కారాగారంలో బంధించి ప్రజల కోసం అష్ట కష్టాలు పడ్డటువంటి ప్రజాకవి. శత జయంతి ఈ నెల 22వ తారీఖున జరపబోతున్నాం. మన నిజామాబాద్ జిల్లా కారాగారంలో ఆయన బంధించబడ్డాడు కాబట్టి ఆ కారాగారానికి దాశరథి గుర్తింపుగా, చారిత్రక గుర్తింపుగా దాన్ని అంతేకాదు వారి యొక్క విగ్రహాన్ని ఆ కిల్లా జైల్లో వారి విగ్రహాన్ని జ్ఞాపకంగా పెట్టాలని గుర్తు చేస్తా ఉన్నాను. శత జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వమే, ఎందుకంటే నా తెలంగాణ ఉద్యమాన్ని మొదట 69లో తీసుకున్నప్పుడు ఆ రోజు కూడా స్ఫూర్తిదాత దాశరథి గారే. మరి ఉద్యమంలో కేసీఆర్ గారు చేసిన మరి ఉద్యమంలో కూడా కేసీఆర్ కు స్ఫూర్తిదాత దాశరథి గారే. నాడు కోటి రతనాల వీణ, నేను ముక్కోటి రతనాల వీణింది కాబట్టి అలాంటి దాశరథి కృష్ణమాచార్యులు గారి శత జయంతిని పురస్కరించుకొని ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ప్రజా కళాకారులు మన శిల్పలింగంగా 50 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ప్రజల ఈని, ప్రజల బాధలను, ప్రజల గాథలను, ప్రజా గొంతుకలు వినిపించినటువంటి కవి మన యొక్క శిల్పలింగం గారికి మనం అభినందనలు తెలియజేయాలి. వారి స్ఫూర్తితోనే నేను కూడా కాలేజ్ చేస్తున్నప్పుడు విద్యార్థి దశలో భగత్ సింగ్ బుర్రకథ అని చెప్పాను. బార్సి గ్రామంలో బుర్రకథ
జరిగింది, అనుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి మనకు సరిగ్గా 19 రోజులే ఉంది కాబట్టి ఇంకా దాంట్లో 19 రోజులలో ఒకరోజు ముందుగానే 21వ తారీఖు నాడే మనం పెట్టాలని అనుకున్నాము. ఎందుకంటే అతిథులు కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌడ్ని రమ్మన్నాము, ఇంకా కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో సుద్దాల అశోక్ తేజ అని తెలంగాణ ప్రజాకవి, మన తెలంగాణలో పుట్టినటువంటి ప్రజాకవి సుద్దాల హనుమంతు గారి యొక్క కుమారుడు ఆ సుద్దాల అశోక్ తేజ గారు వారు టైం ఇచ్చారు 21వ తారీఖు నాడు. అదేవిధంగా తెలంగాణ గుండె చప్పుడైనటువంటి గద్దర్ గారు వారి కుమార్తె శ్రీమతి వెన్నెల గారు, ఆమె కూడా ఆ రోజు రావడానికి సమయం ఇచ్చారు 21 నాడు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి కెరటము దరువు ఎల్లన్న గారు ఆ రోజు రావడానికి మనకు సమయం ఇచ్చారు. వారితో పాటు ఇంకా కొంతమందిని ప్రయత్నిస్తున్నాము. వారందరినీ తీసుకొచ్చి ఈ హై స్కూల్స్లో, కాలేజీలలో, తెలంగాణ యూనివర్సిటీలో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ఇచ్చి శాలువాలతో సత్కరించి ఈ యొక్క తెలంగాణ నా కోటి రతనాల వీరని ముక్కోటి రతనాల వీరగా మార్చి గౌరవించడం మన సాంప్రదాయం, సంస్కృతి అని తెలియజేస్తున్నాము. దానికోసం ఒక కమిటీని అనుకున్నాము. ఇప్పుడు ఆ కమిటీని మేము ముందుస్తాను. వాళ్ళు లేచి అందరికీ అభివాదాలు చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శిల్పలింగన్న గారు వారిని అనుకోవడం జరిగింది. వారు లేచి అదేవిధంగా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారు ఎక్స్ ఎంపీడీఓ విద్యార్థి దేశం నుంచి వారికి సంస్కృతి అన్న కళలన్న చాలా అభిమానము. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకే పేరు తెచ్చినటువంటి కళాకారులు ఎక్కడ కాలు పెడితే ఎక్కడ గజ్జె గల్లుమని మన నిజామాబాద్ని తెలంగాణ అంతా మోగించినటువంటి అష్టగంగాధర్ గారిని సహాయ కార్యదర్శి అనుకుంటున్నాము. అదేవిధంగా కోశాధికారి ఆంజనేయ గారు, అదేవిధంగా సలహాదారు అదే ప్రవీణ్ కుమార్ రావు గారు, మీరు అందరూ చూసుంటారు. తర్వాత శంకర్ గౌడ్ గారు, ఈవీఎల్ గారు, బండారు లక్ష్మి గారు, శ్రీలత గారు, ఎంపీడీఓ గారు, ప్రధాన కార్యదర్శిగా శిల్పలింగం గారు, సహాయ కార్యదర్శిగా అష్టగంగాధర్ గారు, కోశాధికారిగా ఆంజనేయులు గారు, దానిలో సలహాదారుగా తీసుకున్నారు ఆది ప్రవీణ్ కుమార్ గారు, కార్యవర్గ సభ్యులుగా విజయమ్మ గారు, కార్యవర్గ సభ్యులుగా ఇంద్రశేఖర్ గారు, కార్యవర్గ సభ్యులుగా పాచికండి మహేష్ గారు, అటువంటి మహాకవిని, గొప్ప కవిని మరోసారి మనం స్మరించుకుంటూ వారి జ్ఞాపకాలను, వారి యొక్క పోరాట పటిమను మనం గుర్తు చేసుకుంటేనే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. ఇది భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన ఉద్దేశం ఉంది. ఆ విధంగానే ఆహ్వాన కమిటీలు అందరూ సభ్యులందరూ కూడా వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఇంకా కొందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని వారిని కూడా ఈ కార్యవర్గ సభ్యులుగా కానీ వారి యొక్క సలహాలు సూచనలతో ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. మీరందరూ కూడా మన యొక్క కవి గురించి, మన తెలంగాణ గొప్ప కవి గురించి మన యొక్క సమయాన్ని కేటాయించి భవిష్యత్తు తరాలకు వారి యొక్క పోరాట పటిమను తెలియజేయాలనుకున్నానే ఉద్దేశంతో మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి ప్రత్యేకంగా వినియోగించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు అధ్యక్ష కార్యదర్శులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మన కోనేరు సాయి కుమార్ గారు, అలాగే శిల్ప లింగం గారికి ప్రత్యేకంగా నా తరఫు నుంచి ధన్యవాదాలు. అలాగే కార్యవర్గ సభ్యులందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శత జయంతి కమిటీలో మేము ఆహ్వాన కమిటీలో ఉంటామని మనకు బిల్లింగ్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తులు రామ్ గోపాల్ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శి గారు, విపుల్ గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గారు, అదేవిధంగా కేశవేణి గారు, నూడా చైర్మన్ గారు, అదేవిధంగా పత్రికా విలేకరుల నుంచి అర్సపల్లి సాయిలు, జీటీపీఎల్ గారు,
K6, అదేవిధంగా నరసింహన్ గారు, తిప్పిరిక హరికృష్ణ గారు, నక్కా రాకేష్ గారు, అదేవిధంగా రఘు రాఘవేందర్ గారు, డాక్టర్ రాములు రాథోడ్ గారు, అదే కొమ్ము రాజమాలు మాజీ కౌన్సిలర్ గారు, లడ్డు నర్సయ్య మాజీ కౌన్సిలర్ గారు, వీళ్ళంతా కూడా తమ యొక్క విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. వీరిని కూడా ఆహ్వాన కమిటీలో చేర్చడం జరుగుతుంది. మీ అందరూ ఆలోచన అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని బయట నుంచి కూడా చాలామంది మనకు మద్దతు పలుకుతూ ఈ శత జయంతిని ఘనంగా చేయాలని చెప్పేసి చాలామంది మనం రోజు చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది ఈ కార్యక్రమ నియమావళి మనము కమిటీ కూర్చున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఏమేమి కార్యక్రమాలు చేద్దామనేది కూడా ఒకసారి వాళ్ళు అనుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. సూచనపరంగా కొన్ని కార్యక్రమాలు నేను వాళ్ళు చెప్తున్నా. అయితే ఈ కమిటీ ఏర్పడిన అనంతరం కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే గవర్నమెంట్ నుంచి ఈ కార్యక్రమాన్ని శత జయంతి చేయాలి, మన దాశరథి గారి విగ్రహాన్ని నిజామాబాద్లో పెట్టాలి, జిల్లాలో ఉన్న గదుల్ని పర్యాటక కేంద్రంగా ఉంచాలి. ఇవి మన కమిటీ యొక్క ప్రధాన నిర్ణయం. తర్వాత దాశరథి గారి యొక్క లైబ్రరీ, అతను రాసిన పుస్తకాలు కానీ వాటిని అన్నింటి లైబ్రరీలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు కూడా తన సాహిత్యాన్ని, ఆ తర్వాత దాశరథి కాదు ఆనాడు సాయుధ పోరాటంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ పోరాటంలో పాల్గొన్న సాహిత్యం, పాటలు ఇవన్నింటినీ కూడా లైబ్రరీలో పొందుపరచాలని చెప్పేసి రాబోయే తరానికి మనం అందించాలనే కోరికతోని మనం ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది మనకు స్వార్థం కోసం కాదు, మన దాశరథి నిజామాబాద్ వాడు కాదు, తను ఎక్కడున్నా ఏదైనా తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ దాశరథి తర్వాత కూడా తెలంగాణలో కళాకారులు గచ్చగట్టుకొని మరిదశలో పోరాటంలో కూడా పాల్గొన్న కళాకారులు మన దగ్గర ఉన్నారు. అందులో మీకు కనబడుతున్న మన ఆష్టగంగ గారు అంటే తెలంగాణ పోరాటంలో పాల్గొని ముందుగా నడిచిన అతను కళాయోధుడు. తను ఈ కార్యక్రమంలో మనకు వచ్చినందుకు అభినందనలు సార్ తెలిపాలని కోరుతున్నాను. అయితే ఇప్పుడు ఆష్టగంగ గారు తన సందేశాన్ని ఇస్తూ ఒక పాట పాడాలని కోరుతున్నాను. ప్రధాన కార్యదర్శి అన్న మా గురువు గారు శ్రీకలింగమన్న గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దలు నరసింహన్న గారికి, పెద్దలందరికీ పెద్దలకు, అలాగే అసలు కళాకారులు, మీడియా ప్రతినిధులు అందరూ కూడా చాలా బాగున్నారు. నేను మీ అష్టగంగ కల్చరల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీకి మొదటిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు. వారి గురించి పెద్దలంతా మాట్లాడినవాడు. శశి గారు ఒక మాటలో చెప్తారు మనందరూ తెలిసినటువంటి విషయం. రాజు మరణించిన ఒక తార రాలిపోయే, సుకవి మరణించిన ఒక తార గగనమే. రాజు జీవించే రాజు విగ్రహంలో, సుకవి జీవించే ప్రజల నాలుగయ్యందు. సో దాశరథి గారు ఇప్పటికీ ఇంకా చనిపోలేదు. కొంత సంవత్సరాల తర్వాత మనం ఆయన జయంతి గురించి ఇంత గట్టిగా చేయాలని చెప్పేసి అన్న గొంతు ఎంత గట్టిగా మాట్లాడింది సారీ అన్న. సో అంత గట్టి నిర్ణయంతో మనం అనుకుంటున్నామంటే ఇంకా దాశరథి గారు బతికే ఉన్నారు. సో ఆయన 100 జయంతి అనుకోవచ్చు. అంటే ఆయన ఉండి కూడా మనం చేసేవాళ్ళం మేము ఇప్పుడు కూడా. అది ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క అది. సో ముఖ్యంగా మనకు ఇప్పుడు మా తరానికి, అంటే లింగమన్న తర్వాత మా తరం కాబట్టి మా తరానికి తెలిసిన వరకు మాత్రము ఆయన రాసినటువంటి పాటలు చాలా సినిమా పాటలు ఉన్నాయి, కానీ అంటే కవితలు ఎక్కువగా ఉన్నాయి. అందులో బాగా పాపులర్ సాంగ్ అయితే ఆచలని సముద్ర గర్భం. ఇంకా మన జిల్లాలో ఇంతకుముందు నరసింహన్న చెప్పినట్టు అది బ్రాండ్. లింగమన్న వారితేనే ఆ గొంతులో ఆ మాధుర్యం. అయితే నేను కొంచెం సాహిత్యాన్ని మాత్రమే విశ్లేషిస్తాను. నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు కృష్ణమాచార్య గారు రాసినటువంటి సాహిత్యంలో ఎక్కడైనా ప్రశ్నించే తత్వం ఉందన్నమాట. నేను ఎప్పుడో నేర్చుకున్నటువంటి పాట ఇది 92, 91 ఆ టైంలో మేము ఈ అక్షరజాత ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఈ పాట పాడేవాళ్ళం. ప్రశ్నించడం నువ్వు నిర్వాలి, వాటి కారణాలు దొరకబట్టాలి. ప్రశ్నించడం నువ్వు నిర్వాలి, వాటి కారణాలు దొరకబట్టాలి. తెలివి తోడ నువ్వు అడుగు ముందుకేసే చీకటి బతుకంత
వద్దన్నో తరతరాజ్ఞం అనే ఒక పాట పాడినాను. సో అయితే ఇందులో అంటే జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రశ్నించినప్పుడే వస్తుంది. విజయం కూడా ప్రశ్నించినప్పుడే వస్తుంది. ఇప్పుడు లింగమన్న చెప్పినట్టు తెలంగాణ పోరాటంలో మా అంతా అదృష్టం, మా అందరు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా, కవయిత్రులు గాయకులు ఉన్నారు, వారందరూ కూడా పాల్గొన్నారు. సో నిజంగానే జన్మ చరితార్థం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. మలి దశ, ఏదైతే తొలి దశ కూడా చూసుకుంటారు సాయిలైన వాళ్ళు 69లో. సో అప్పుడు ఇంకా ఉధృతంగా సాగిందట. అయితే ఆహ్వాన కమిటీ చైర్మన్గా సాయిలైన ఉన్నాడు కాబట్టి ఇంకా రాజకీయంగా నేను పెద్దగా ఈ 10 years నుంచి పెద్దగా పట్టించుకుంటున్నాను. నేను అందరికీ తెలిసినటువంటి విషయం నేను, ఎందుకంటే అందరితో నా పని ఏదో నేను చేసుకుంటున్నాను. కాకపోతే అశోకన్న విషయంలో కానీ, ధర్వేలన్న విషయంలో కావచ్చు, మీరు అనుకుంటున్నటువంటి వినయలక్క విషయంలో కావచ్చు, ఖచ్చితంగా నేను వస్తాను, సహకరిస్తాను. అశోకన్న నాకు చాలా ఆప్తుడు, అప్పుడప్పుడు మాట్లాడుకుంటాను కూడా. సో పోయినసారి కూడా నాకు అన్న చాలా ప్రాధాన్యత ఇచ్చారు, శిల్పలింగం అన్న. అప్పుడు గోరెడ్డికన్నా రావడంలో దాసన్న నేను మేము చొరవ తీసుకోవడం వల్ల మరి ఆ రోజు కూడా సక్సెస్ అయింది. 99th జయంతి చాలా సక్సెస్ఫుల్గా చేసినాం. ఈ 100 జయంతి చాలా ఇంకా గర్వంగా మన జిల్లాలో ఘనంగా అనేది బదులు గర్వంగా చేయడానికి పెద్దలందరి సహకారంతో కృషి చేయడంలో నా వంతు భాగస్వామ్యం వహిస్తానని నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు అందరికీ నా యొక్క వందనాలు. మరి మనం నిజంగా చూస్తే నిజామాబాద్ జిల్లా చరిత్రని సెర్చ్ చేసినప్పుడు గూగుల్లో కావచ్చు, ఎక్కడైనా ఫస్ట్ కనబడేది కిల్లా, నిజామాబాద్ కిల్లా, తర్వాత డిచ్పల్లి కిల్లా, ఆ తర్వాత మనకి దోమకొండ కోట, అదే రకంగా మనకు కోలాస్, ఇటు ఉమ్మడి జిల్లా చూస్తే కోలాస్ అక్కడ కోట, తర్వాత దోమకొండ సంస్థానం, ఇవన్నీ మనం ప్రశ్నిస్తుంటాయి. దీంట్లో ప్రముఖంగా ఉండేది నిజామాబాద్ కిల్లా. మరి ఆ కిల్లాకి అటువంటి పేరు ఎలా వచ్చిందంటే ముఖ్యుడు మన మహాకవి డాక్టర్ జార్సన్ కుసుమాచార్య వారు జైల్లో గడిపి మరి వారికిను తర్వాత ఈ రాష్ట్రానికి పేరు వచ్చినటువంటి ఒక మకుటం తయారైంది. తను ముఖం కడుక్కునే బొగ్గుతో కోట పైన రాసినాడు. అదేమిటి తన గదిలో రాశాడు. అది నా తెలంగాణ కోటి రత్నాల మీద. అది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ నినాదంగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఆ నినాదం తర్వాతే మిగతా అన్నీ వచ్చాయి. మరి అటువంటి చరిత్ర కలిగినటువంటి మొత్తం రాసి ఈ చైతన్యం కలిగించినటువంటి కవిగా ఆయన చిరస్మరణీయుడు. అటువంటి చిరస్మరణీయుని మనం గుర్తుంచుకొని మన అందరికీ కూడా ఉత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. మరి మరుగున పడిన చరిత్ర కాదు, మళ్ళీ దాన్ని మనం పునశ్చరణ చేసుకొని మన చరిత్రని ముందుకు తేవాలి, మన కవుల్ని ముందుకు తేవాలి. అదే రకంగా వాటిని ఆదర్శంగా తీసుకొని యువ కవుల్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యువ కవుల మూలంగా మనకి చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. కవులు కళాకారుల మూలంగానే మనకు ఉద్యమాలు వస్తాయి. మనందరికీ తెలుసు, మరి కళాకారులు కవులు లేకపోతే ఉద్యమాలు లేవు. ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మరి వీళ్ళు ముందుండే నడిపించారు. మనందరికీ తెలుసు, ఏ ఉద్యమం పైకి వచ్చినా అది ఏ ఉద్యమం కావచ్చు, రాష్ట్ర ఉద్యమం కావచ్చు, దేశోద్యమం కావచ్చు, అదే రకంగా ఏ రకమైన కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అది ముఖ్యంగా కవులు కళాకారుల మూలంగానే వస్తుంది. అటువంటి మన కవి అయినటువంటి దాశరథి గారిని ఈరోజు అంటే మనం 21వ రోజు జరుపుకోవడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. 21వ రోజున మనం మన జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలోని మన న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రముఖులు, జిల్లా ప్రముఖులు, అనేక రకాల నుండి గొప్ప మనుషులు మనకి వస్తున్నారు. వారందరూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. చాలామంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వారందరూ కూడా ప్రభుత్వ పరంగా దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ఈనాటి చరిత్రను మరుగుపడిపోకుండా అందరూ కలిసి చేస్తేనే అవుతుంది. అటు ప్రభుత్వము ఇటు మనము అందరం కూడా ఉత్సాహాలు అందరం చేస్తేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఆ రోజున మనం ఈ ఉత్సాహాన్ని జరుపుకుంటున్నాం. దానికి ప్రముఖులందరూ కూడా హాజరు కావాలి. అభిమానులు ఎక్కువ సంఖ్యలో హాజరై మన అతిథుల్ని కూడా అబ్బా ఇది నిజామాబాద్ అనిపించే రకంగా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అందరికీ